ఎట్లుందమ్మా మంచు వాతావరణం బయట ఎట్లుంది? ఉన్నది బిడ్డ ఆలరవతల్లో అయితే చీకటి ఆ, చీకటి ఉన్నది. మీ దినాల పోతున్నాం ఆ, స్టేషన్ కాన్పూర్ పోవాలి. ఉమ్, మస్తు బాధ అనిపించింది. అంటే బయటికి వెళ్తే ఏం కనబడతలేవు వాహనాలు? ఏదో అవపడతలేదు బిడ్డ, ఆ, అవపడతలేదు. నా కొడుకు చిన్న బైక్ తోలుకొని వచ్చింది. ఓకే, ఓకే. ఆ. ఇక్కడ స్కూల్ కు వెళ్ళేటువంటి పిల్లలు అంటే వాళ్ళు బయటికి పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. ఇట్లాంటి ఇబ్బందికర వాతావరణం అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనిగా కనిపిస్తుంది. మనము దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు అంటే లైట్లు వేసుకొని వస్తే తప్ప మనకు కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే చాలా వరకు మనం గమనించాల్సింది చాలా స్లోగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అంటే అన్ని కార్యాలయాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కానీ 8:30కే కార్యాలయాలు అన్ని ఓపెన్ చేస్తూ ఉంటాయి. స్కూల్ మాత్రం ఇప్పటికే ప్రేయర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ స్కూళ్లకు కొంతమంది క్రికెట్ కోచింగ్ వెళ్ళేటువంటి పిల్లలు అలాగే వాకింగ్ చేసేటువంటి వాకర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి వాతావరణము ఎప్పుడూ లేదు అన్నట్టు కనిపిస్తుంది. గత 12 రోజులుగా ఇదే పరిస్థితిగా కొంత చలి తీవ్రత పెరిగింది. కానీ మంచు అనేది ఈ రోజు నుండి విపరీతంగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దూర ప్రాంతాలకి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు మాత్రం రాత్రి పూటనే ఇక్కడ డ్రైవ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు మాత్రం ఎక్కడి వాహనాలు అక్కడే కూడా బ్రేక్ చేసి అక్కడ పక్కన పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే